హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తమ్ము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే. సో ఐశ్వర్య రాయ్ గురించి విపరీతంగా బయట ట్రోల్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ రీసెంట్గా అంబానీ కొడుకు మ్యారేజ్కి తను రావడం జరిగింది. సో అక్కడ ఫోటోలు దిగే సెక్షన్లో అతను సల్మాన్ ఖాన్తో కలిసి ఫోటోలు దిగింది. సో అభిషేక్ బచ్చన్కి ఐశ్వర్య రాయ్ కూడా ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎంతవరకు వస్తాయి? యాక్చువల్గా ఇప్పుడు దేశం అంతా కూడా ఏ పేపర్ చూసినా, ఏ వెబ్సైట్ చూసినా, యూట్యూబ్ ఛానల్స్ చూసినా మొత్తం నిన్నటి దాకా అంబానీ పెళ్ళి తప్ప ఇంకొక టాపిక్ లేదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అంబానీ పెళ్ళి అనేది ప్రీ వెడ్డింగ్లో రెండేమో జరిగినట్టున్నాయి. ఇప్పుడు వెడ్డింగ్ కూడా ఇది ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ లాగానే జరిగింది. ఎందుకంటే ఇంటర్నేషనల్గా సెలబ్రిటీలు అంతా అక్కడికి రావడం, లావిష్గా ప్రతిదానికి ఖర్చు పెట్టడం, పెళ్లి పత్రికే 6-7 లక్షలు అని చెప్తున్నారు, ఇన్విటేషన్ ఒక 2 లక్షలు అని చెప్తున్నారు. అలాగే రకరకాలుగా ఇంకా వాచ్లే గిఫ్ట్లే ప్రతి మంది అందరికీ గిఫ్ట్లు వాచ్లు ఇచ్చారు. వాచ్లే 2 కోట్లు ఒక్కొక్కటి అని చెప్తున్నారు. మరి ఈ మనీకి అంతా అకౌంట్ ఉందా? ఈ మనీకి ట్యాక్స్ కట్టారా? ఈ మనీని ఎట్లా ట్రాన్స్ఫర్ చేశారు? ఇదంతా ఎవరికి ఏమి పట్టలేదు. ఆ విషయాలు ఎవరు మాట్లాడట్లా. ఓన్లీ ఏంటంటే వాచ్ ఎంత కాస్ట్ అంట, ఆమె వేసుకున్న బ్లౌజ్ ఎంత అంట, 300 కోట్లు అంట, లేకపోతే ఇంకోటి అంట, ఈ డిస్కషన్లే జరుగుతున్నాయి. కానీ ఇదంతా కూడా అగ్లీ ఎగ్జిబిషన్ ఆఫ్ వెల్త్ కదా అనేది ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా మిడిల్ క్లాస్, నేను ఇందాక వేరే వీడియోలో చెప్పినట్టుగా ఒక రిచ్ క్లాసు, అర్బన్ రిచ్ క్లాసు లేదా న్యూ రిచ్ క్లాస్ అనేది ఇండియాలో ఒక మిడిల్ క్లాస్లోనే అప్పర్ మిడిల్ క్లాస్. వాళ్ళు మిడిల్ క్లాస్ అంటే కూడా వాళ్ళు హర్ట్ అవుతారు. అటువంటి ఒక క్లాసు ఇవాళ ఇండియాలో ఎదిగింది ఆఫ్టర్ గ్లోబలైజేషన్. ఈ క్లాస్కి ఏమంటే వీ హ్యావ్ మనీ, వీ కెన్ పర్చేజ్ ఎనీథింగ్ అండ్ వీ కెన్ షో ఇట్ ఆఫ్. నా దగ్గర డబ్బులు ఉంది, నా డబ్బులతో నేను జనాల్ని ఇంప్రెస్ చేస్తాను, వాళ్ళల్లో నా ప్రెస్టేజ్ పెరుగుతుంది, వాల్యూ పెరుగుతుంది అని చెప్పి అసలు సందర్భం లేకపోయినా అకేషన్ క్రియేట్ చేసి పార్టీలు ఇస్తున్నారు, వచ్చిన వాళ్ళకి లావిష్గా గిఫ్ట్లు ఇస్తున్నారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళు పోయి చెప్పుకుంటారు కదా వాళ్ళు ఎంత గిఫ్ట్లు ఇచ్చారు అని. అందుకనే పెళ్లి జరిగితే కూడా మనం చూస్తే 1000 డిషెస్, 2000 డిషెస్, ఇలా మామూలు పెళ్ళిళ్ళలోనే 100 ఫుడ్ ఐటమ్స్ పెట్టేస్తున్నారు. ఇది ఎవరు తింటారో బాబు అనిపిస్తుంది మనకి. అలా ఇదేంటంటే ప్రదర్శన అనేది. ఒక చిన్న పెళ్ళి అంటే కూడా ఈరోజు 20-30 లక్షలు లేకుండా పెళ్ళి ఉండట్లేదు. ఇది అందరూ చేస్తున్నారు. అందుకని దాదాపు 10 లక్షల కోట్ల వెడ్డింగ్ ఇండస్ట్రీ ఉంది. అందుకనే మోడీ మీరు విదేశాల్లో పెళ్ళిళ్ళు చేసుకోకండి, ఇండియాలో చేసుకోండి అని పిలుపు కూడా ఇచ్చాడు. ఎందుకంటే ఈ ఎకనామీ అంతా అటు వెళ్ళిపోతుంది, డబ్బులంతా ఇక్కడనే ఇదని. సో అందువల్ల దీన్ని ఎవరు ఖండించట్లేదు. సో ఇప్పుడు అంబానీ పెళ్ళి కూడా ఒక ఎకనామీలో భాగమే కదా, బూస్టే కదా ఎకనామీకి అనేదే అందరూ ఆలోచిస్తున్నారు తప్ప అసలు పెళ్ళిళ్ళకి ఎంత ఖర్చు పెట్టడం అవసరమా లేదనే చర్చ ఎక్కడా లేదు. ఎందుకంటే అందరూ చేస్తున్నారు, డబ్బులు ఉన్నంత మేరకు వాళ్ళు పెళ్ళిళ్ళకి ఖర్చులు పెడుతున్నారు ఖచ్చితంగా. సో ఆ రకంగా అంబానీ పెళ్ళి కూడా అంత పెద్ద ఎత్తున జరిగింది. ఇప్పుడు అయితే అంబానీ పెళ్ళిలో డిస్కషన్ అంతా ఐశ్వర్య రాయ్ చుట్టూకి వెళ్ళిపోయింది. అంటే మనకి ఏదన్నా ఒక స్కూప్, ఒక డ్రామా కావాలి కదా లైఫ్లో. ఎవరన్నా సెలబ్రిటీ కపుల్ విడిపోయినా, వాళ్ళకి ఏమన్నా ట్రాజెడీ జరిగినా మామూలు ప్రజలకి చాలా ఆనందం కలుగుతుంది, ఒక రకమైన సులేస్ కలుగుతుంది. అమ్మాయి వాళ్ళు కూడా విడిపోయారు, అమ్మాయి వీళ్ళకు కూడా కష్టాలు ఉన్నాయి అంటే వీడికి ఒక ఆనందం కలుగుతుంది. అందుకని ఆ వీడియోలు కానీ ఆ పోస్టులు కానీ బాగా వైరల్ అవుతుంటాయి. అలాగే ఇప్పుడు మీకు ఫస్ట్లో ఏమో మనకి కొంతవరకు మహేష్ బాబు గెటప్, మహేష్ బాబు ధోని ఫోటోలు ఇవి వైరల్ అయినాయి. దాని తర్వాత ఇప్పుడేమో ఓవరాల్గా మొత్తం సెలబ్రిటీల్లో ఐశ్వర్య రాయ్ చుట్టూ చర్చ నడుస్తుంది. సోషల్ మీడియాలో అంతా ఐశ్వర్య రాయ్ చుట్టూనే ఇప్పుడు నడుస్తుంది. ఎందుకు నడుస్తుంది అంటే ఐశ్వర్య రాయ్ మనకు తెలుసు 94లో ఆమె మిస్ వరల్డ్గా వచ్చింది. ఆ తర్వాత మణిరత్నం తీసిన ఇరువర్తో అరంగేట్రం చేసింది యాక్టింగ్లకి, తెలుగులో 2 సినిమా, దాంట్లో ఆమె వచ్చింది. దాని తర్వాత మనకు తెలుసు ఆమె ఎంత హిట్ అయిందో. ఆ తర్వాత ఆమె పర్సనల్ రీజన్స్తో కూడా మామూలుగానే ముంబైలో ఎప్పటి నుంచో పర్సనల్ అఫైర్స్ మెయిన్ స్ట్రీమ్లో వస్తుంటాయి. ఒక లేకపోయినా వీళ్ళే ఫోన్లు చేసి నాకు పలానా అతనితో అఫైర్ ఉంది, నువ్వు ఇది పెట్టు అని అడుగుతుంటారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ కూడా అది కామన్ అయిపోయింది మన తెలుగులో కూడా. కానీ అప్పట్లో నేను 2006లో ఒక 6 months ఉన్నాం ముంబైలో. అప్పుడు చూస్తే మొత్తం ఇదే కల్చర్ అనమాట. ట్యాబ్లాయిడ్, వాటికి సపరేట్ వెరీ గ్లాసీ మ్యాగజైన్స్ ఉంటాయి అక్కడ. సో వాటి మీదంతా ఇవే జరుగుతుంటాయి.
ఎవరికి ఎవరితో అఫేర్లు ఇవన్నీ ప్రముఖంగా ఉంటాయి. ఎందుకంటే అది పబ్లిసిటీ పాపులారిటీలో భాగం. ఇప్పుడు సోషల్ మీడియా ఇవన్నీ వచ్చేసినాక ఇంకా 2 3 10 అయిపోయింది. సో ఈ క్రమంలో ఈమె 2017లో అభిషేక్తో పెళ్ళయింది. అంతకుముందు ఆమెకు తర్వాత సల్మాన్తో కొట్టాడని, సల్మాన్తో గొడవలని, ఆ తర్వాత వివేక్ ఒబెరాయ్, తర్వాత హృతిక్ రోషన్ ఇలాంటి వాళ్ళతో ఆమె కొంతకాలం నడిపింది. దాని తర్వాత ఫైనల్గా 2017లో అభిషేక్ బచ్చన్తో పెళ్ళయింది. ఆ తర్వాత వాళ్ళకి ఆరాధ్య అనే ఒక పాప పుట్టింది. సో ఈ మధ్య ఒక 1-2 ఇయర్స్ నుంచి కొంత రూమర్స్ మొదలైనాయి వాళ్ళిద్దరి మధ్య. వీళ్ళిద్దరు కూడా విడిపోయారంట అని, కారణాలు మనకు తెలియదు కానీ విడిపోయారంట అని మొదలైనాయి. ఇది ఇప్పటివరకు ఓపెన్గా కనిపించలేదు. నిన్న పెళ్ళిలో ఓపెన్ అయింది. ఎందుకంటే పెళ్ళిలో ఫస్ట్ ఏమో అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ సపరేట్గా వచ్చారు. అమితాబ్ చేతుల్లో చేసుకుని ఫస్ట్ ఎంటర్ అయ్యారు. దాని తర్వాత అభిషేక్ బచ్చను, తర్వాత అభిషేక్ బచ్చన్ వాళ్ళ చెల్లెలు శ్వేతానంద, వాళ్ళ హస్బెండ్ నిఖిలానంద, వాళ్ళ పిల్లలు నవ్య, అగస్త్య, వీళ్ళంతా ఒక ఫ్యామిలీగా ఎంటర్ అయ్యారు. సో అందులో ఐశ్వర్యరాయ్ కానీ ఆరాధ్య కానీ లేరు. తర్వాత కొంత గ్యాప్ తర్వాత ఐశ్వర్యరాయ్ ఆరాధ్య సపరేట్గా వాళ్ళు ఎంటర్ అయ్యారు. సో వాళ్ళు కలిసి ఫోటోలు దిగలేదు. వీళ్ళు సపరేట్గా దిగారు, ఆరాధ్య ఐశ్వర్య సపరేట్గా దిగారు. మన మహేష్ బాబు, సితారా వాళ్ళతో కూడా కలిసి దిగారు. అట్లాగే సల్మాన్ ఖాన్ని పట్టుకొని చేతిలో చెయ్యి వేసి పట్టుకొని, సల్మాన్ ఖాన్ పక్కన వాళ్ళ సిస్టర్ అనుకుంటా ఆముంది. సో సల్మాన్ ఖాన్ చెయ్యి పట్టుకొని ఒక ఫోటో వైరల్ అయిపోయింది. అది నిజంగా వాళ్ళు దిగారా, ఫేక్ ఫోటోనా ఎవరికి తెలియదు, కానీ నిజంగా దిగారన్నట్టుగా అది వైరల్ అయిపోయింది. దాని మీద చర్చలు నడుస్తుంది. ఆ తర్వాత చూస్తే ఒక వీడియో కూడా వైరల్ అయింది. ఆ వీడియోలో అభిషేక్ బచ్చన్ పక్కన ఐశ్వర్యరావు ఉంది, ఆ పక్కన ఆరాధ్య ఉంది. మామూలుగా అయితే తండ్రి కూతురు క్లోజ్గా ఉంటారు, కానీ అక్కడ కనబడట్లా. ఆ వీడియోలో తండ్రి కూతురు క్లోజ్గా ఉన్న ఒక వీడియో కానీ ఒక ఫోటో కానీ బయటికి రాలేదు. అంటే క్లియర్గా ఆరాధ్య ఐశ్వర్య సపరేట్గా ఉంటున్నారు, అక్కడేదో కూర్చున్నారు తప్ప వాళ్ళు ఫోటోలు దిగడం కానీ క్లోజ్గా ఉండడం కానీ ఒక ఫ్యామిలీగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు, నమ్రత, సితారా ముగ్గురు ఫ్యామిలీగా ఉన్నారు. ఎక్కడ చూసినా మనకు కనబడుతున్నారు. ఎవరితో ఫోటోలు దిగినా అలాగ ఉంది. వీళ్ళు అలాగా లేరు. సో కాబట్టి వీళ్ళు విడిపోయారన్న దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని చర్చ నడుస్తుంది. నిజానికి ఐశ్వర్య అభిషేక్ విడిపోయినా కలిసి ఉన్న దేశానికో ప్రజలకో సమాజానికో ఏం ఉపయోగం ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇది సెలబ్రిటీస్ జీవితాల్లో ఏం జరిగినా ఇవాళ అందరికీ ఇది ఉంది. రెండవది ఏంటంటే మన సమాజంలో కూడా ఇవాళ మేల్ ఫిమేల్ రిలేషన్షిప్స్లో టెన్షన్స్ బాగా పెరిగాయి. ఎందుకంటే అమ్మాయిలకి యాస్పిరేషన్స్ పెరిగాయి, సమాజం వాళ్ళకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చింది. సో అందుకని ఇంతకుముందు ఇష్టం లేకపోయినా కాంప్రమైజ్ అయ్యి అమ్మాయిలు భర్తలతో కాపురం చేసేవాళ్ళు. ఇప్పుడు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఇప్పుడు రివర్స్లో అబ్బాయిలే చాలాసార్లు కాంప్రమైజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికి అబ్బాయిలు రెడీగా లేరు మెంటల్గా. అంటే ఈ రోల్ని అమ్మాయిలకు వచ్చిన ఇండిపెండెన్సు, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కావచ్చు, వాళ్ళకి సమాజంలో పెరుగుతున్న యాస్పిరేషన్ స్పేస్ కావచ్చు, దీన్ని అర్థం చేసుకున్న అబ్బాయిల్లో మార్పు రావాలి. అంటే ఈక్వల్గా అమ్మాయిల్ని చూడడం, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం, వాళ్ళ యాస్పిరేషన్స్ని గౌరవించడం, ఇవన్నీ అబ్బాయిల్లో రావాలి. అది రాలేదు, ఇంకా రాలేదు, టైం పడుతుంది. సో అబ్బాయిలకి ఇంకా మేలిగో నేను డామినేషను నేనే ఎక్కువ అన్న ఫీలింగు ఉంది. దీన్ని సహించే పరిస్థితి లేరు అమ్మాయిలు. ఇంతకుముందు సహించారు, ఇవాళ చిన్న ఇదైనా కూడా సహించట్లేదు. నువ్వేంటి గొప్ప అన్న దీంట్లో వీళ్ళు ఉన్నారు. సో అది బిగినింగ్లో ఏమో అబ్బాయిలు చాలా డెమోక్రటిక్ ఉంటారు, పడేవరకు డెమోక్రటిక్ ఉంటారు, చాలా గౌరవిస్తారు, అన్నీ చేస్తారు. ఒకసారి పడినాక లేదా పెళ్ళైనాక తక్కువగా చూడడం మొదలు పెడతారు. దాంతో క్లాషెస్ మొదలవుతాయి. ఇది ఒక యాంగిల్. రెండవ యాంగిల్ అమ్మాయిలకి ఏంటంటే, మామూలు అమ్మాయికి కూడా అదేదో సినిమాలో చెప్తారు కదా డైలాగ్, వేణుమాధవ్. సో ఒక మామూలు అమ్మాయికి కూడా 50 మంది తిరుగుతుంటారు అమ్మాయి చుట్టూ. కాబట్టి అమ్మాయికి డిమాండ్ ఉంటుంది. ఈ ఒక్క గొట్టంగాడితో ఎందుకు ఉండాలనిపిస్తుంది అమ్మాయికి. సో అమ్మాయి 4గురితో 5 మందితో 10 మందితో ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. స్కోప్ ఉంది, ఎందుకు ఆగాలి, ఎందుకు ఒకరితోనే ఉండాలి అనేదానికి సమాధానం లేదు. కాబట్టి ఆ అమ్మాయి ఆ లైఫ్ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటుంది. సో దీనివల్ల కూడా క్రైసిస్లు.
సో ఎందుకంటే నువ్వు నాతో ఉన్నప్పుడు నాతోనే ఉండాలి కదా అని ఇతను అంటాడు. ఎందుకు నీతో లేదు? సో దీనివల్ల కూడా మల్టిపుల్ రిలేషన్స్, అబ్బాయిలకి ఎప్పటి నుంచో మల్టిపుల్ రిలేషన్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు అమ్మాయిలకు కూడా అది వచ్చింది ఇంకా సో నేచురల్గా. సో అందువల్ల కూడా దీంట్లో మనకి అర్బన్ మైల్యూలో విడాకులు అనేది బాగా పెరిగింది. రూరల్లో తీసుకుంటే పెరగలేదు నిజానికి. మనం ఓవరాల్గా తీసుకుంటే ఇండియాలో ఇప్పటికి కూడా 1% రేటు దాటలేదు డైవర్స్ రేట్. కానీ మనకి అర్బన్ స్పీడ్లో 30% వరకు కూడా పెరిగిందని చెప్తున్నారు. అందువల్ల ఓవరాల్గా పెరిగినట్టుగా మనకు అనిపిస్తుంది. సో ఇది సెలబ్రిటీ కపుల్లో కూడా బలంగా ఉంటుంది. మనకు తెలిసిన అనేక సెలబ్రిటీ కపుల్ విడిపోతున్నారు. అందుకని వేణుస్వామి లాంటి వాళ్ళు పెళ్లి చేసుకోగానే విడిపోతారని చెప్పేస్తాడు. ఎందుకంటే ఎక్కువ మంది విడిపోతారు ఎలాగో, కాబట్టి ఆయన జోస్యం కరెక్ట్ అవుతుంది. సో అయితే వీళ్ళు కనీసం 17 ఏళ్ల పెళ్ళి అయితే 24 ఇప్పుడు 17 ఏళ్ళ 2007లో పెళ్ళి అయింది కాబట్టి 17 ఏళ్ళు. సో 17 ఏళ్ళు కలిసి ఉన్నారంటే గ్రేటే నిజానికి. సో కానీ ఇప్పుడు విడిపోయారని చెప్తున్నారు. వాళ్ళ కారణాలు ఏంటి, వాళ్ళ సమస్యలు ఏంటో మనకు తెలియదు. నిజంగా ఆమె మళ్ళీ సల్మాన్తో కలుస్తుందా అనేది కూడా తెలియదు. కలవచ్చు, కలవకపోవచ్చు. చాలామంది మళ్ళీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో కలవడం అవన్నీ జరుగుతుంది. నిన్ననే కోర్టుకి వెళ్ళింది ఒక ఆవిడ, భర్తతో విడాకులు ఇచ్చేసిన ఆమె కోర్టుకి వెళ్ళింది. ఎందుకంటే ఆ భర్త ఇంకెవరినో పెళ్లి చేసుకుపోతుంటే లేదు నా భర్త నాకే కావాలని మళ్ళీ కోర్టుకి వెళ్ళింది. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సమాజంలో. కాబట్టి అది నన్ ఆఫ్ అవర్ బిజినెస్. ఓన్లీ ఏంటంటే ఇది ఒక మొత్తం జనాలకి ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ కాబట్టి దీన్ని మనం మాట్లాడుతున్నాం తప్ప అదర్వైజ్ వాళ్ళిద్దరి అది వ్యక్తిగత వ్యవహారం అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.